ఎందరో వేమనలు ఉండి ఉండవచ్చు. ఈ జనం పాడుకునే పాటల్ని బట్టి చూస్తే అవి ఒక్క వేమన చెప్పినవా లేక అనేక మంది వేమనలు చెప్పినవా అన్న విషయం ప్రస్తుతం పక్కన పెడితే, భోగి అయిన వేమన భోగాలాలస జీవితాన్ని వదిలి యోగిగా మారడానికి నాగసాని నగ్నత్వం చూడడమే కారణమని చెప్పడం కష్టమే. దీనికి ఏదో ఒక బలమైన కారణం ఉండి తీరాలి. ఆ విషయాన్ని పరిశోధించాలి. వేమన గారు ఇటే వెళ్ళాడే. వేమన గారు, మందు కలపకపోయి ఉంటే, ఆ రాణి నర్సాంబ అనుమానాన్ని వెంబడించి రాకపోయి ఉంటే ఎంత బాగుండేది. ఆ రోజు వేమన గారి భార్య ఇక్కడికి వచ్చిపోయిన మరుదినము రాత్రి ఆయన చాలా తల్లడిల్లిపోయారు. నాట్యం వద్దన్నారు, పాట వద్దన్నారు, నీ ఒడిలో పడుకుంటానన్నారు. భోజనం వద్దంటే సరే, కొద్దిగా పాలైనా తాగండి అని వంటింటికి వెళ్ళాను. ఎవరికి తెలుసు గ్రహచారం ఇలా వేచి ఉంటుందని. ఆగు చెంచలా, రా రా ఇక్కడికి. అమ్మా, పిలిచారా? వేమన రెడ్డి భార్య వచ్చారటగా? అవునమ్మా, నా ముందు మోకాళ్ళతో కూర్చొని పతిభిక్ష అడిగింది. ఓహోహోహో, ఎప్పుడూ దానం చేసే ఆ చేతులు ఒక్కసారిగా ఇలా నా ముందు చాచేసరికి నా గుండె జాలితో నిండిపోయింది. మూర్ఖురాల, దొంగకి కనికరం, నాగసానికి మమకారం వస్తే కడుపు మీద చల్లటి బట్టే గతి. కరగడానికి ఇది సంసారం కాదు, వ్యాపారం. వ్యాపారమే, గుర్తుంచుకో. వారి మోహం దినదినం కాదు, క్షణక్షణం పెరుగుతోంది. పిచ్చెక్కేలా ఉంది. ఓసి పిచ్చిదానా, దీపం దగదగా వెలుగుతోంది అంటే నూనె అయిపోయిందని అర్థం. ఆరిపోయేది నా చెల్లెలు, అదే వేమన భార్య. తాను కూడా దానిని బాగా ఇష్టపడింది. నీ ముక్కుకు కూడా అది అందంగానే ఉందిలే. తమరు ఈ వేళలో ఇక్కడ? నీ ఇంటిలో ఒక మల్లె చెట్టు ఉన్నది, దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. వేమని చేతి మీదుగా ఒకే ఒక్క మల్లి రేకుని ఇవ్వు, వేమనను వదిలేస్తాను అన్నావట. వేమన గారి భార్య డబ్బు గురించి మాట్లాడి నన్ను అవమానించారు. ఆవేశంలో నేను కూడా నోరు జారి. పర్వాలేదులే, ఎవరైనా ఆవేశంలో మాట్లాడితే సత్యమే పలుకుతుంది. ఉండని, నేను వేమనతో మాట్లాడాలి. అవును, నీ అనుమతి ఉంది కదా? అయ్యో, ఎంత మాట! తమరంటే వారికి దైవ సమానం. ప్రపంచంలో వారికి ఏదైనా దైవం ఉంటే అది మీరు మాత్రమే. వారున్న గదిని చూపించు చాలు. అదే, వారిప్పుడు తలనొప్పిగా ఉందని మందు తీసుకుని పడుకున్నారు. నేను వెళ్ళి మీరొచ్చారని చెప్పొస్తాను. వద్దొద్దు, నేనే లేపుతాను. అన్నట్టు ఇక నుంచి నువ్వు ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. ఇన్నాళ్ళు అది కూడా అక్కడ రాజభవనంలో ఒంటరిగా ఉన్నది. ఇక చాలు. తమరు అన్నీ తెలిసిన వారు. వేమన గారు ఇక్కడికి వచ్చినప్పుడు అనుమతి అడగలేదు. వెళ్ళేటప్పుడు అడుగుతారని నేను అనుకోవడం లేదు. ఇక అంతా ఒంటరితనమే. ఒంటరితనం కంటే నేస్తం నాకు. నువ్వు కూడా దీన్ని రహస్యంగానే ఉంచు. ఏమైనదన్నో మరిదివేమన్నో, పూలదండ ఎలా పామోయనో. ఇక ముందు నా చేయి జారిపోతాడేమో అని ఇలా అయ్యిందేమో. అయినా వేమన లేకుండా నేను జీవించగలనా? వదిన మరిది గారు ఏ తలుపు సందులోంచి తొంగి చూశాను. ఏమీ కనపడలేదు. జరుగుతుందో అనే భయం వేసి దిక్కుతోచగా గట్టిగా అరిచాను. వేమన ఒక్కొక్క వస్త్రాన్ని ఒలిచి పారేస్తున్నాడు. నరసాంబ గారి ఆర్తనాదం వినపడింది. నేను వేమనకు అడ్డుగా నిలబడి చెంప
చెళ్ళుమనిపించాను. వేమన నేల కొరిగాడు. తక్షణమే నా చీర ఒకటి రాణిగారికి చుట్టి దొడ్డివాకిల్ నుండి ఆమెను చీకట్లో పంపించేశాను. ఇదంతా కలలా జరిగింది. చాలాసేపు తర్వాత రమ్మ వచ్చి పడుకున్న నన్ను లేపబోయింది. పట్టుకోబోతే పారిపోయింది. నేను వదులుతానా? వెంబడించాను. పరుగు తీసి బయట కొంగును పట్టుకున్నాను. ఆమె పరిగెత్తుతూనే ఉంది. ఆమె సిగ్గుతో ముఖం దాచుకుంది. చూసావా, కలలో కూడా నేనే గెలిచాను. మీరు ఓడిపోయారు. మీరు కాదు పాపి, నేను పాపిని. ఏమైంది? ఓసి పిచ్చిదానా, కలకి ఎవరైనా భయపడతారా? ఇది కలలో చీర. ఇది చీర కాదు, మీ పాలిట ఉరితాడు.